మనకి మనిషిగా శరీరం ఉంది కదా. ఆ శరీరం లోపల ప్రాణం ఉంటుంది, అది కూడా తెలుసు కదా. ఇక మనకు తెలియంది ఏమిటంటే ఆ లోపల ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. మనిషి యొక్క దేహం, శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడిటి యొక్క సమ్మిళితం. బయటికి కనిపించేది శరీరం. ఇది మహా అయితే ఒక 100 సంవత్సరాలు ఉంటుంది ఆరోగ్యంగా, తర్వాత చిన్నగా ముడతలు పడిపోద్ది, తర్వాత చచ్చిపోద్ది. లోపల ఉండేది ప్రాణం. ఈ ప్రాణం మనం చనిపోయిన తర్వాత ఈ ప్రాణం ఎట్లా గాలిలో కలిసిపోతుంది. కానీ మానవుని లోపల ఇంకొకటి కూడా ఉంటుంది, ఆత్మ. నీ ఆత్మకి గాలిలో కలిసిపోయేది కాదు. అలాగని కాల్ చేస్తే బూడిదయ్యేదో, పూడిస్తే మట్టిలో కలిసిపోయేదో కాదు. నిత్యత్వం ఉండేది నీ ఆత్మ. మళ్ళీ చెప్తున్నాను, మనకున్న శరీరం కాలిస్తే బూడిదవుద్ది, లేదా మట్టిలో పెడితే మట్టిలో కలిసిపోద్ది. ప్రాణం గాలిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఉంది చూశారు, అది ఎప్పటికీ నిత్యత్వంగానే ఉంటుంది. మన వయసు ఎంత అంటే ఏమంటాం? అమ్మ మీ వయసు ఎంత అంటే 70 సంవత్సరాలండి, 60 సంవత్సరాలండి అని చెప్తాం. ఆ వయసు దేనికి? నీ శరీరానికే. నీకు అర్థమవుతుందండి? ఆ వయసు దేనికి అంటే నీ శరీరానికే నువ్వు చెప్తుంది. మరి నీ ఆత్మకు వయసు ఎంత అంటే చెప్పండి. నీ ఆత్మకు వయసు ఎంత అంటే చెప్పలేం. కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉంది ఆత్మ, తర్వాత కూడా ఉంటుంది ఆత్మ. కాబట్టి దీనికి వయసుతో సంబంధం లేదు. అది తెలియక చాలామంది పొరబడుతూ ఉంటారు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా వచ్చారు. యేసు ప్రభు చెప్తూ అనేక విషయాలు చెప్తూ, నేను అబ్రహాము కంటే ముందున్న వాడిని అని చెప్పాడు. ఏమన్నాడు? అబ్రహాము కంటే నేను ముందున్న వాడిని అన్నాడు. అనగానే ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా, ఏంటి అబ్రహాం కంటే ముందున్నవాడివా నువ్వు? నీకు నిండా 50 సంవత్సరాలు కూడా లేవు. అబ్రహాం ఎప్పుడో పురాతన కాలంలోనే వాడు, ఆయన కంటే ముందున్నావా నువ్వు అని అన్నారు. యేసు ప్రభు చెప్పిన ఆ విషయం వాళ్ళకి అర్థం కాల. యేసు ప్రభు దేవుడుగా ఉండి ఆది ఆయనే, అంతము ఆయనే, అన్నిటికంటే ముందున్నవాడు ఆయనే. అబ్రహామును తర్వాత సృష్టించాడు. తర్వాత మోషే, ఏలియా వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి అబ్రహాము కంటే ముందుంది ఎవరు? దేవుడే. అట్లాంటి దేవుడు శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమని? నేను ఇప్పటి వాడిని కాదు, అబ్రహాం కంటే ముందున్నాను అంటే వాళ్ళకి అది అర్థం కాల. శరీరం యొక్క వయసు చూస్తూ ఉన్నారు. మహా అయితే నిండా 50 సంవత్సరాలు లేవు ఈయనకి, అబ్రహాం కంటే ముందే ఎట్లుంటాడు అని అనుకుంటున్నారు. కానీ ఈ వయసు అనేది నీ శరీరానికి సంబంధించిందే. నీ ఆత్మకు వయసు అనేది లేదు. ఒక మాటలో చెప్పాలంటే నీ ఆత్మ అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఒక చిన్న మాట, నీవు ఈ భూలోకానికి రాకముందు ఎక్కడున్నావు చెప్పు? నేను ఎక్కడున్నాను నాకేం తెలుసా అండి? ఈ భూమి మీదకి నువ్వు రాకముందు ఎక్కడున్నావు చెప్పు? నాకే తెలియదండి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత, ఇదిగో చిన్న పిండంగా రూపొంది, తర్వాత చిన్న శిశువుగా బయటకు వచ్చాను, తర్వాత పెరిగాను, పెద్దయ్యాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలుగా నాను, ముసలోడిని అయిపోయాను, చచ్చిపోయాను, అంతే. మరి అంతకుముందు నీవు ఉన్నావా అంటే ఉన్నావు. ఎక్కడున్నావు? దేవునిలోనే ఉన్నావు. అంతకుముందు ఎక్కడున్నావు? దేవునిలో ఉన్నావు, పరలోకంలోనే ఉన్నావు. పరలోకంలో ఉన్న నిన్ను దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు నీవు ఈ భూమి మీద లేవు. నీ ఆత్మ దేవునితో కూడా పరలోకంలో ఉంది. అట్లాంటి పరలోకంలో ఉన్న నీ ఆత్మని దేవుడు నీకు ఒక పని అప్పగించి, అబ్బాయి నీవు భూమి మీదకి వెళ్ళి నా కోసం బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, నన్ను గురించి తెలుసుకో, అనేక మందికి భూమి మీద నా గురించి చాటి చెప్పు అని నీకు ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి నీ ఆత్మ అటు నుంచి ప్రయాణం చేస్తూ 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 భూమి మీదకి వచ్చేది దాకా, ఆ భూమి మీదకి రాగానే నువ్వు బ్రతకాలి కదా. అందుకోసం ఆ భూమి మీదకి రాగానే నీకు ఒక శరీరం ఇచ్చేసి ఆ శరీరంలో నీ ఆత్మను పెట్టేశాడు. నీకు అర్థమైందా?
ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు ఒక శరీరం దేవుడు ఇచ్చి, ఆ శరీరంలో నీ అసలు సిసలైన నిత్యత్వమైన ఆత్మ ఉంది కదా, దాన్ని లోపల పెట్టేసి బయటికి తీసుకొచ్చాడు. ఇక నువ్వు పెరుగుతున్నావు. పెరిగిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడంటే ఆత్మ సంగతి మర్చిపోతున్నాడు. ఇక అరే, నేను నిత్యత్వం ఉండేవాడిని, దేవునితో ఉన్నాను ఒకప్పుడు, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా పని నేను చేయాలి అనేది మర్చిపోయి మనిషి కళ్ళు తెరిచి చూడగానే ఈ లోకమంతా వింతగా కనిపెడతా ఉంది. అంతే కదా. గర్భంలో ఉన్నంతకాలం మనకేమీ తెలియలేదు. గర్భంలోంచి బయటికి ఎప్పుడైతే బయటపడ్డామో, కళ్ళు తెరిసామో, ఈ లోకమంతా వింతగా కనపడుతుంది. వింత వింత మనుషులు, వింత వింత లోకం, వింత వింత ప్రపంచం అంతా వింతగా కనపడి అసలు వచ్చిన పని కాస్త మర్చిపోయామన్నమాట. మీకు అర్థమైందా? ఏదైతే ఏ పని కోసమైతే దేవుడు పంపించాడో అది మర్చిపోయి ఇక ఇష్టానుసారంగా బ్రతికేస్తూ ఉన్నాం. ఇది ఎట్లాంటిదంటే, మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీకు ఒక కొడుకున్నాడు, నీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. అందుకని నువ్వేం చేసావు, వాడికి ఒక 10,000 చేతికిచ్చి ఒక లిస్టు రాసి, అరే ఈ సరుకులన్నీ తీసుకురారా అని వాడిని పట్టణానికి పంపించావు. యాడికి పంపించావు? సిటీకి పంపించావు. వాడు ఏం చేయాలి వెళ్ళి? చెప్పండి, ఏం చేయాలి? ఆ డబ్బులు తీసుకొని ఆ చిట్టి దగ్గర పెట్టుకొని ఏమేమి సరుకులు చెప్పారు అవన్నీ కూడా దగ్గరుండి కట్టించుకొని మళ్ళీ జాగ్రత్తగా తీసుకురావాలి. కానీ ఆ సిటీకి పోగానే వాడికి రంగురంగుల ప్రపంచాలన్నీ కనపడ్డాయి, వింత వింత అన్నీ కనపడ్డాయి. సర్కస్లు కనపడ్డాయి, సినిమాలు కనపడ్డాయి, వాల్ పోస్టర్లు కనపడ్డాయి. ఇవన్నీ కనపడి భలే ఉంటుంది ఇక్కడ అని కాసేపు అక్కడికి పోయాడు. అక్కడ 2-3 గంటలు వెచ్చించాడు. అక్కడ కొంత డబ్బు అక్కడ ఖర్చు పెట్టాడు. తర్వాత ఆ సినిమాలకు వెళ్ళిపోయాడు. అక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టాడు. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి వింత వింత అన్నీ చూసుకుంటా వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సాయంత్రం అవుతుంది కదా. సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ వాడు ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. మరి ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా సరుకులు తీసుకొస్తాడా? తీసుకురాడు. అన్నీ ఖాళీ అయిపోయినాయి కదా, జేబులన్నీ, అన్ని డబ్బులన్నీ ఖాళీ అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు వాడిని? ఏరా, నీకు చెప్పిన పని ఏంటి, పంపించిన పని ఏంటి, నువ్వు చేసుకొచ్చింది ఏది? లెక్క చెప్పు. నీకు ఇంత డబ్బులు ఇచ్చాను, ఇన్ని సరుకులు, ఇదిగో ఈ పని చేయమని చెప్పాను, కాబట్టి నువ్వు ఏం చేసావు అదంతా కూడా లెక్క చెప్పు అనంటే వాడు ఏం చేస్తాడేక? చెప్పడానికి ఏమీ లేదు, అంతా వేస్ట్ ఖర్చు పెట్టాడు. నీవు చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు. దేవుడు కూడా మనలను అట్లాగే ఈ లోకానికి పంపించాడు. నాయనా, నువ్వు ఈ లోకానికి వెళ్ళు, ఇదిగో నీకంటూ ఒక లిస్టు తయారు చేశా, ఇదిగో నీవు ఈ పనులు చేయాలి, ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలి అని ఒక లిస్టు నీ కోసం రెడీ చేసి దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించేటప్పుడు నీవు చేయాల్సిన కొన్ని పనులు లిస్ట్ అప్ చెప్పి నీకు పంపించాడు. మరి నువ్వేం చేశావు? ఈ లోకంలోకి రాగానే ఈ లోకాన్ని చూసి, ఈ వింతను చూసి అన్నీ మర్చిపోయావు. అసలు మర్చిపోయి డబ్బు సంపాదన కోసం పరిగెత్తావు, ఆస్తిపాస్తుల కోసం పరిగెత్తావు, అందచందాల కోసం పరిగెత్తావు, దానికోసం దీనికోసం అని చెప్పి అది నీ సమయం అంతా వృధా చేశావు. దేవుడు నీకు ఇచ్చిన సంపాదన అంతా వృధా చేశావు. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి అంతా వృధా చేశావు. ఆస్తి అంటే ఏమి ఇచ్చాడు దేవుడు? నీ దేహమే దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి, నీ జీవితమే దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన ఆయుష్యే దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన ప్రతి అవయవం దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి. వీటన్నిటిని కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టావు. తర్వాత సాయంత్రం అవుతుంది అంటే నీవు చనిపోయే ఆ స్టేజ్ వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడికి వెళతావు తిరిగి. అడుగుతాడా లేదా లెక్క? చెప్పండి, అడుగుతాడా లేదా? తప్పనిసరిగా దేవుడు లెక్క అడిగి తీరతాడు. ఆ లెక్క నువ్వు సరిగ్గా చెప్పగలిగితే, ఇదిగో నాయన, నన్ను ఈ పని కోసం పంపించావు, నేను ఈ పని చేసుకొచ్చాను, కావాలంటే చూడు అని నువ్వు కరెక్ట్గా చెప్తే దేవుడు సంతోషించి, రైట్, మంచి పని చేశావు, ఇక నుంచి నువ్వే పరలోకాన్ని పాలించు, ఇక నుంచి నీవే పరలోకంలో అధిపతిగా ఉండు, నా తర్వాత నీవే అని అంటాడు. లేదు, నీకు అప్పగించబడిన పని చేయకుండా నీ దేహాన్ని, నీ జీవితాన్ని మొత్తం నీ ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే దేవుడు అంటాడు, నువ్వు నమ్మకంగా లేవు. ఏమంటాడు? నీవు నమ్మకంగా లేవు, నేను నిన్ను నమ్మి
నీకు ఒక జీవితాన్ని ఇచ్చా. నిన్ను నమ్మి ఇదిగో నీకు ఒక దేహాన్ని ఇచ్చా. నిన్ను నమ్మి నీకు ఆయుష్ని ఇచ్చా. నిన్ను నమ్మి నీ ఆయుష్ కాలం ఇచ్చా. నువ్వు ఎట్లా వాడావు? నా కోసం వాడావు అసలు? నా కోసం బ్రతికావు అసలు? కాబట్టి ఇదిగో తప్పనిసరిగా నీకు శిక్ష విధించాల్సిందే అంటాడు. నీవు ఉండాల్సిన స్థలం ఇది కాదు, నిత్య నరకంలోనికి వెళ్ళిపో అని దేవుడిని అడ్డు పంపిస్తాడు. న్యాయమేనా అది? న్యాయమే కదా? అవునా కదా? చెప్పండి. నీకు పిల్లోడికి డబ్బులు ఇచ్చి వాడిని సరుకులన్నీ తీసుకొని రారా అంటే వాడు వాటన్నిటిని సొంతాన్ని ఖర్చు పెట్టి ఒట్టి చేతులతో వస్తే నీవు వాడిని శిక్షించడం న్యాయమా కాదా? న్యాయమే. కాబట్టి దేవుడు న్యాయవంతుడే, ఇప్పుడు అయినా అప్పుడైనా అంతే. నేను నరకానికి ఆయన కావాలని పంపేయడు, ఎందుకంటే నీవు నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావు. దేవుడు నిన్ను నమ్మి నిన్ను ఇక్కడికి పంపించాడు ఈ భూమి మీదకి. నువ్వేం చేశావు? అపనమ్మకంగా జీవించావు, నీ ఇష్టానుసారంగా బ్రతికావు. కాబట్టి నిన్ను ఈ స్థలం నుంచి ఆ స్థలానికి పంపించడం ఆయన న్యాయవంతుడే. ఆయన చేసింది న్యాయమే, తప్పేమీ కాదు అని ఒప్పుకుంటావు నీవు నేను కూడా. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో ఆ ఆత్మ అనేది నిత్యత్వంగా ఉంటుంది, దానికి ఎటువంటి చావు లేదు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు మన శరీరంలో ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మ యొక్క విలువ ఎంత అంటే అది చెప్పలేము ఇక. మీకు అర్థమవుతుందండి? ఈ శరీరం యొక్క విలువ ఎంత చెప్పండి? మనకున్న శరీరం యొక్క విలువ ఎంత? కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది, తెలుసా అండి? కళ్ళు నువ్వు తీసేసి అమ్ముకుంటే చాలా కొన్ని లక్షలు వస్తాయి. కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళకి లక్షలు వస్తున్నాయి. గుండె తీసి అమ్ముకుంటే ఇంకా లక్షలు. ఇట్లాగా మనిషిని యొక్క అవయవాలతో వ్యాపారం చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు లోకంలో, తెలుసా అండి? కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత గుండెలు తీసి అమ్ముకునే వాళ్ళు, రక్తాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లాగా మనిషి దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా అమ్మేసుకునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. కొన్ని కోట్ల ఖర్చు ఉంటుంది దేహం యొక్క అవయవాల ఖర్చు. మరి ప్రాణం ఖర్చు, ప్రాణం విలువ ఎంత? మీరు చెప్పండి. ఇంకా ఎక్కువే, అవునా కాదా? ప్రాణ విలువ అంటే ఇంకా ఎక్కువే. ఎన్ని కోట్లు పోసినా ప్రాణాన్ని తిరిగి తెప్పించుకోలేం. అందుకని చాలామంది బాగా డబ్బున్న వాళ్ళు, ఏవండి నా ఆస్తి అంతా పోయినా పర్లేదు, నన్ను మాత్రం బతికించండి అంటారా లేదా? ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతా, ఇతను మాత్రం బ్రతకాలి అంటే ప్రాణం యొక్క ఖరీదు కొన్ని కోట్లు ఉంటుంది. మరి ప్రాణం యొక్క ఖరీదే ఇన్ని కోట్లు అయితే మరి నీలో ఉన్న ఆత్మ యొక్క విలువ ఎంతో నీకు తెలుసా? ఈ లోకంలో ఉన్న ఎన్ని కోట్లు పోసినా సరే నీ ఆత్మ యొక్క విలువకు అది సాటి కాదు. మీకు అర్థమవుతుందండి? ఆ ఆత్మ యొక్క విలువకు సాటి కానే కావు. అందుకోసమే దేవుడు ఎంత విలువైన నీ ఆత్మ రక్షించబడాలని, ఎంత విలువైన నీవు రక్షణ పొందాలని ఆయనే మనిషిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మీకు తెలుసా అండి? ఈ లోకంలో అత్యంత శక్తివంతమైన వాడు ఎవరంటే దేవుడు. దేవునికి వ్యతిరేకంగా లెగుస్తున్న అత్యంత శక్తివంతమైన వాడు ఎవరంటే సైతానుడు. ఈ లోకంలో దేవుడికి సైతానికి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది, అవునా కాదా? అవును. దేనికోసం యుద్ధం? డబ్బు కోసమా? చెప్పండి. డబ్బు కోసమా? పోనీ రాజ్యం కోసమా? మరి దేనికోసం యుద్ధం జరుగుతుంది ఎప్పుడు? సైతానికి, అపవాదికి? మానవుని యొక్క ఆత్మ కోసం. మీకు అర్థమైందా? యుద్ధం దేనికోసం తెలుసా? నీ ఆత్మ కోసమే దేవుడు అటు పోరాడుతూ ఉంటాడు, రక్షించుకోవాలని నిన్ను. అదే సమయంలో నీ ఆత్మ నాశనం చేయాలని సైతానుడు పోరాడుతూ ఉంటాడు. అందుకే దేవునికి సైతానికి ఎప్పుడు కూడా పోరు జరుగుతూనే ఉంటుంది. రాజ్యం కోసం కాదు, డబ్బు కోసం కాదు, దేనికోసం కాదు, నీ ఆత్మ కోసమే. నీ ఆత్మ కోసం ఇద్దరు వ్యక్తులు అట్లా పోరాడుతున్నారంటే ఎంత విలువైందో ఎప్పుడైనా గ్రహించావా? నీ ఆత్మ అంత విలువ కాబట్టే దేవుడు దానికోసం నిరంతరం పోరాడుతూ ఉంటాడు, నువ్వు రక్షణ పొందాలి అని. అంత విలువైంది కాబట్టి ఏ రకంగా సరే దాన్ని దొంగిలించాలి అని అపవాది నిత్యం పోరాడుతూనే ఉంటాడు నిన్ను నాశనం చేయటానికి. మీకు అర్థమైందండి? అంత విలువైన ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు.
దానికోసం దేవుడే భూమి మీదకి స్వయంగా దిగొచ్చి ఈ విశ్వాలను సృష్టించిన సృష్టికర్తే ఆయనే చిన్న మానవుడిగా వచ్చి నీ కోసం నీ ఆత్మ రక్షించబడాలని, అది నరకానికి పోకూడదని మనిషిలాగా ఆయన బ్రతికి తన రక్తం కార్చి తన ప్రాణమే నీ కోసం అర్పించాడు. దేవుడే దిగొచ్చి తన ప్రాణం నీ కోసం అర్పించాడు అంటే ఎంత విలువైందో నీ ఆత్మ ఎప్పుడైనా గుర్తించావా? అంత విలువండి. చాలాసార్లు మనము అనుకుంటామంటే ఏముంది, ప్రార్థన అంటే ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? పని బాట లేక పెడుతున్నారు, డబ్బుల కోసం పెడుతున్నారు. మీకు తెలుసా అండి, నీ ఏదైనా సరే ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ ఎంత ఖర్చు అవుద్దో తెలుసా? చిన్న మీటింగ్ అయితే మహా అయితే 10,000 20,000 అవుతాయి. పెద్ద పెద్ద మీటింగులు అయితే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగులు పెడతారు, సభలు పెడతారు. ఎందుకు? ఆ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి కాదు. ఒక్క ఆత్మ రక్షించబడ్డా అది చాలా విలువైంది దేవుని దృష్టిలో. ఎన్ని లక్షలైనా సరే ఆత్మ యొక్క విలువ తెలిసిన వాడు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక్క ఆత్మ రక్షించబడినా చాలు, పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. అంత విలువ ఉంటుంది ఆత్మకి. మరి అట్లాంటి ఆత్మ కోసం మనిషి ఈ లోకంలో నిరంతరం కూడా పోరాడుతూ ఉండాలి. నీ ఆత్మ రక్షణ కోసం నీవు ఎంత విలువైన వాడివో తెలుసా? చాలామంది మనం ఏమనుకుంటున్నట్లు, నాదే ఉందండి నా చదువు లేని దాన్ని అండి, నాదే ఉందండి నేను ముసలిదాన్ని అండి, నాదే ఉందండి నాకు పాట పాడటమే రాదు, నాదే ఉందండి నాకు ప్రసంగం చేయటమే రాదు, నాదే ఉందండి నాకు చదువు లేదు, అది లేదు ఇది లేదని నువ్వు తక్కువగా అనుకుంటావు. కానీ నీలో దేవుడు పెట్టిన ఆత్మ చాలా విలువైంది. ఎంత విలువైందంటే దేవుడే దానికోసం నిరంతరం పోరాడుతున్నాడు అపవాదితో. గుర్తుంచుకో, నీ ఆత్మ ఎంతో విలువైంది. ఎంత విలువైందంటే అపవాది దాన్ని దొంగిలించడం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. నువ్వు బ్రతికినంత కాలం పోరాడుతూనే ఉంటాడు అపవాది, నిన్ను ఎట్లాగైనా నాశనం చేయాలి అని. అదే సమయంలో దేవుడు కూడా నీవు జీవించి ఉన్నంత కాలం పోరాడుతూనే ఉంటాడు, ఎట్లాగైనా సరే నీ ఆత్మ రక్షణ పొందాలి అని. దానికోసం దేవుడు తన సేవకులను వాడుకుంటాడు. ఇదిగో మీరు వెళ్ళి వాళ్ళకి ఈ మాటలు చెప్పండి, ఆ రకంగానే సరే వాళ్ళ ఆత్మ రక్షించబడి పరలోకం చేరతారు అని ఇట్లాగా ఎంతోమంది సేవకులను పంపిస్తూ ఉంటాడు. ఆ సేవకులు కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి, వాళ్ళకున్న డబ్బును త్యాగం చేసి, ఇవన్నీ త్యాగం చేసి వాళ్ళ ఆత్మ రక్షించబడితే చాలు అని ప్రయాసపడతారు. ఇంత ప్రయాస దేవుడు నీ ఆత్మ కోసం తీసుకుంటున్నాడు. అది నీ ఆత్మ యొక్క విలువ. అది తెలిస్తే గనక, దేవా నాకు ఎంత విలువైన ఆత్మనిచ్చావు నాయన, ఇంత విలువైన ఆత్మ అపవాదికి వెళ్ళనీయను నాయన, నీ దగ్గరికే నేను వస్తాను, నీ సన్నిధికే వస్తాను దేవా, ఇక ఆ పాపం వైపు వెళ్ళను నాయన, ఇదిగో అపవాది వైపు వెళ్ళను ప్రభువా అని దేవుని సన్నిధిలో నిజంగా నీవు తీర్మానం చేసుకుంటావు. నిజంగా ఎంత విలువైన ఆత్మ నాకు ఇచ్చావంటే దేవా ఎంత కృతజ్ఞతలు ప్రభువా నీకు అని, వందనాలు ప్రభువా నీకు అని ఆయనకు స్తుతులు చెల్లిస్తావు. ఎవరైనా ఒక 100 రూపాయలు నీకు ఫ్రీగా ఇచ్చారనుకోండి, ఏమంటాం? ఎంత మంచివాడు అయ్యా, అంతే కదా. మరి ఒక 1000 రూపాయలు ఇస్తే ఎంత గొప్పోడో మా అయ్యా. మరి 1,00,000 రూపాయలు నీకు ఫ్రీగా ఇస్తే, అయ్యా నీ రుణం తీర్చుకోలేనయ్యా. మరి 10 లక్షలు నీ చేతిలో పెడితే, అయ్యా అని ఇంకా 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 వంగిపోతాం. మరి కొన్ని కోట్ల విలువైన ఆత్మే దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవుని ముందు ఇంకెంత సాగిలపడాలి చెప్పండి. అది తెలియక, ఆ విలువ తెలియకే ఇదిగో మనం దేవుని సన్నిధికి రావట్లేదు. ఆ విలువ తెలిస్తే, నిజంగా నీ ఆత్మ విలువ ఏంటో నీకు తెలిస్తే దేవుని సన్నిధికి తప్పనిసరిగా వస్తావు. విలువ తెలియకపోతే, అది నీకు ఉన్నా దాని విలువ తెలియకపోతే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదండి. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక ముసలామె ఉండేది ఒక ఇంట్లో. ఆమెకి ఒక్కగానొక కొడుకు. ఆ కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడు, అక్కడే జాబ్ చేస్తున్నాడు, అక్కడే ఉంటున్నాడు. ఈమె మాత్రం తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. కానీ ఏం చేస్తాం, ఆ ఇల్లు తిరిగి వాళ్ళని ఒక ముద్ద, ఆ ఏళ్ళని ఒక ముద్ద అడిగి తిని మొత్తానికైతే జీవితం వెళ్ళదీస్తూ ఉంది. ఒకనొక సమయంలో ఒక పాస్టర్ గారు ఆ ఇంటికి వచ్చాడు. అమ్మా ఏంటి నీ పరిస్థితి అంటే, అయ్యా
నాకు ఒక్కగానొక్క కొడుకున్నాడయ్యా, వాడిని బాగా చదివించానయ్యా, మంచి ఉద్యోగంలో పెట్టాలనుకున్నానయ్యా, వాడు మంచిగా ఉద్యోగం తెచ్చుకున్నాడు, అమెరికా పోయాడు, అక్కడ సెటిల్ అయిపోయాడయ్యా. కానీ అయ్యా నాకు మాత్రం తినటానికి ఏమీ లేదు, ఉండటానికి ఏమీ లేదు, అక్కడక్కడ వాళ్ళ నీళ్ళని ఒక ముద్ద అడుక్కొని బ్రతికేస్తున్నానయ్యా. ఈ పాస్టర్గా అడిగారు, అమ్మా నీ కొడుకు అమెరికాలో ఉంటున్నాడు కదా, నీ కొడుకు నిన్ను ప్రేమిస్తున్నాడంటే, అయ్యా నా కొడుక్కి నా మీద చాలా ప్రేమ అయ్యా. మరి అంత ప్రేమ ఉన్నవాడు మరి డబ్బులు పంపించట్లేదమ్మా అంటే, ఏముందయ్యా ఏం పంపించలేదయ్యా, ఏదో నెలకు ఏదో ఒక చిన్న కవర్ ఏదో వస్తాయి ఉత్తరం లాంటిది అని చూపించింది. చూపిస్తే నెలకు కొన్ని డాలర్లు పంపిస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? కొన్ని డాలర్లు పంపిస్తున్నాడు. అదేదో ఏం ఉత్తరం అనుకొని, అదేదో కాగితం అనుకొని దానికి బొక్క పెట్టి అలాడేస్తుంది ఇంటి నిండా. ఇంటి నిండా చూస్తే గుడిసి నిండా ఏమున్నాయి? డాలర్లే ఉన్నాయి, డాలర్ల నోట్లే ఉన్నాయి. కానీ ఏమాత్రం దాటి విలువ తెలియక ఎప్పట్లాగానే అడుక్కు తింటూ ఉంది. అప్పుడు ఆయన చూసి, అమ్మా ఎన్ని డాలర్లు ఉన్నావు, నిజంగా నువ్వు కోటీశ్వరరాలు అమ్మా, వీటి విలువ నీకు తెలియట్లేదు, ఇవి కనుక తీసుకెళ్ళి నువ్వు మార్చేసుకుంటే, ఎక్స్చేంజ్ చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు నీకు ఉంటాయి, ఈ దరిద్రం ఉండదు, ఈ బ్రతుకు ఉండదు నీకు, వీటి విలువ తెలియక నువ్వు ఇంకా ఎట్లా బ్రతుకుతున్నావు అని అప్పుడు వాటిని తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేసి ఆమెకు ఒక మంచి వస్తువులు చూపించాడు. మీకు అర్థమైందా? విలువ తెలియకపోతే నువ్వు అట్లాగే బ్రతుకుతూ ఉంటావు. ఈమెకి కొడుకు పంపించట్లేదా అంటే పంపిస్తున్నాడు, కానీ ఆ విలువ, ఆ డాలర్ యొక్క విలువ ఏమికి తెలియక అదేదో కాగితం అనుకొని దానికి బొక్క పెట్టి అట్ట ఉంచేసింది గోడకి. మనుషులుగా చాలాసార్లు మనం ఎట్లాగే చేస్తున్నాం. దేవుడు మనకు ఆ విలువైన ఆత్మనిస్తే దాని విలువ తెలియక ఇంకా ఇదిగో ఇట్లాంటి నీచమైన బ్రతుకులు బ్రతుకుతానే ఉన్నాం. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం ఎట్లాగే బ్రతుకుతూ ఉంటావు? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ యొక్క విలువ ఏంటో తెలుసుకో. ఆ విలువ కనుక నీకు తెలిస్తే నిజంగా నీవు దేవుని కోసం బ్రతుకుతావు, దేవుని కోసం బ్రతుకుతావు. ఆ విలువ నీకు తెలిసి దేవుని కోసం నువ్వు బ్రతికితే నిత్యత్వం సంతోషంగా ఉంటావు. ఎట్లా ఉంటావు? నిత్యత్వం సంతోషంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి, అబ్బాయి 1 గంట పనిచేసి 23 గంటలు సంతోషంగా ఉంటావా, లేదా 1 గంట సుఖపడి, ఏమంటున్నాం, 1 గంట సుఖపడి 23 గంటలు కష్టపడతావా? ఏది కావాలి నీకు అంటే ఏం కోరుకుంటావు? అయ్యా కష్టమో నష్టమో, ఇరుకో ఇబ్బందో, 1 గంట కష్టపడితే చాలా, ఆ 1 గంట కష్టపడితే చాలమ్మా, ఇక మిగతా సమయం అంతా నువ్వు హ్యాపీగా బ్రహ్మాండంగా సంతోషంగా ఉండొచ్చు అంటే, అయ్యా ఆ 1 గంట కష్టపడతా, ఎంత కష్టమైనా పడతా అంటావా లేదా? అంటాం కదా. దేవుడు నీకు ఇచ్చిన ఈ భూమి మీద ఆయుష్కాలం ఆ చిన్న గంట లాంటిదే. పరలోకంలో నీవు ఉండబోయే నిత్యత్వం ఆ 23 గంటలంత సమయం, నిత్యత్వం అది. ఇంకా దేవుడు అంటాడు, ఈ గంట సమయం భూమి మీద నీకు ఇవ్వబడిన జీవితకాలం, ఈ గంట సమయం నీవు కష్టపడితే, నా కోసం కష్టపడితే, జాగ్రత్తగా బ్రతికితే, జాగ్రత్తగా జీవిస్తే, రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది నీతిగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే, ఈ 1 గంట కష్టపడి నువ్వు బ్రతకగలిగితే జాగ్రత్తగా, మిగతా సమయం అంతా నిత్యత్వం నువ్వు సంతోషంగా నాతో ఉండొచ్చు అంటాడు దేవుడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ 23 గంటలు వండలేవు, ఎవడు చూసి వచ్చాడు? ఈ ఉన్న 1 గంటే మంది అనుకో, ఎంజాయ్ చేసుకో, నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకు, తిను, తాగు, ఎంజాయ్ చేయి అని ఈ 1 గంట మనిషి ఏం చేస్తున్నాడు? తనకిష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాడు, అదే సంతోషం అనుకుంటున్నాడు. చివరికి చనిపోయిన తర్వాత నిత్యత్వం ఆ 23 గంటలు కూడా నరకంలో యాతన పడబోతూ ఉన్నాడు. మరి నిజంగా తెలివిగల వాడివైతే నువ్వు ఏం చూజ్ చేసుకుంటావు? తెలివి కలిగిన వాడివైతే దేన్ని ఎంచుకుంటావు? కష్టమో నష్టమో, ఈ 1 గంట దేవుడు మనకిచ్చిన ఈ 1 గంట జీవిత కాలాన్ని జాగ్రత్తగా జీవించగలిగితే మిగతా సమయం అంతా నిత్యత్వం దేవునితో సంతోషంగా ఉండొచ్చు కదా అనుకుంటాం. నిజంగా మనం తెలివిగల వాళ్ళమా, తెలివి తక్కువ వాళ్ళమా ఒకసారి ఆలోచించండి. మీకు అర్థమైందా ఈ మాట? నిజంగా తెలివి కలిగిన వాడు అయితే, దేవుడు నాకు ఇచ్చిన ఈ గంట లాంటి ఈ జీవితకాలం మహా అయితే 70-80 సంవత్సరాలు, కానీ అక్కడ
కోటాను కోట్ల సంవత్సరాలు మనం సంతోషంగా ఉండగలుగుతాం కదా. ఈ 70-80 సంవత్సరాలు జాగ్రత్తగా కష్టపడి దేవుని కోసం బ్రతికితే చాలు అని అనుకొని దాన్ని నువ్వు ఎంచుకుంటావు. తెలివి తక్కువ వాడివైతే ఏం చేస్తావు? అది ఉందో లేదో మనకేం తెలుసు, ఇదిగో మనకి ఎంజాయ్ చేద్దాం, ఇష్టం వచ్చినట్లుగా తిందాం, తాగుదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని నీకు ఇష్టం వచ్చినట్లుగా ఈ గంటను వేస్ట్ చేసి ఇక మిగతా సమయం అంతా నరకంలో కాలుతూ ఉండాలి. మీకు అర్థమైందండి? నరకంలో ఏం చేస్తుండాలి? కాలుతూ ఉండాలి. ఏందండి కాలేది? మహా అయితే ఎంతసేపు కాలుతామండి? భూమి మీద చూడలేదండి. శవాన్ని కాల్చేటప్పుడు ఎంతసేపు కాలుద్దండి? చెప్పండి, శవం ఎంతసేపు కాలుతుంది? మీరు చెప్పండి, శవం ఎన్ని గంటలు కాలుతుంది? మంచిగా కట్టెలేస్తే 2 గంటలు 3 గంటల్లో శుభ్రంగా ఎముకలతో సహా కాలిపోయి బూడిదైద్ది కదా శవం. నరకంలో అట్లా కాలిద్ది అనుకుంటున్నారేంటి నీ దేహం? అదేంటండి, ఈ భూమి మీద దేహం ఉంది కదా, కాలిపోద్ది లేకపోతే మట్టి అయిపోద్ది కదా దేహం. మళ్ళీ ఇంకా దేహం ఎక్కడిదంటే, నువ్వు ఈ భూమి మీద ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత నీకు ఆత్మ సంబంధమైన దేహం అనేది ఒకటి వస్తుంది. మీకు అర్థమైందా? నీవు ఈ భూమి మీద నుంచి పైకి లేచిన తర్వాత ఆత్మ సంబంధమైన దేహం నీకు వస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన దేహానికి ఇప్పుడు నువ్వు ముసలిదానివయ్యి నీ ఒళ్ళు అన్నీ ముడతలు పడిపోయి, కాళ్ళన్నీ చచ్చుబడిపోయి, కళ్ళన్నీ కనపడకుండా పోయి, పళ్ళన్నీ ఊడిపోయి, ఇట్లాంటివి డిఫెక్ట్లు ఏమీ ఉండవు ఆ దేహానికి. అర్థమైందా? ఈ భౌతికంగా నువ్వు కుంటివాడి కావచ్చు, గుడ్డివాడి కావచ్చు, మోగోడి కావచ్చు, చెవిటోడి కావచ్చు, ఏదో ఒక డిఫెక్ట్ ఈ భూమి మీద నీ శరీరానికి ఉన్నా, నీ శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా మారినప్పుడు అట్లాంటి డిఫెక్ట్లు ఏమీ ఉండవు. కుంటితనం ఉండదు, అవిటితనం ఉండదు, గుడ్డితనం ఉండదు, ఏది ఉండదు. యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన దేహంగా ఉంటుంది అది. దానికి చావు లేదు. ఇక ఆ దేహానికి చావు లేదు. ఇప్పుడు అట్లాంటి దేహం దేవుడిని తీసుకెళ్ళి నరకంలో పడేస్తే ఆ దేహం ఎప్పుడు కాలుతూనే ఉంటుంది, అట్లాగని బూడిది కాదు. మీకు అర్థమైందా? అట్లాగని బూడిది కాదు అది. ఇక ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. అగ్ని ఆరదు, ఆ పురుగు చావదు. పురుగు అంటే నీ దేహమే. అగ్ని ఆరిపోదు, ఆ పురుగు కూడా చచ్చేది లేదు. నిత్యత్వం కాలుతూనే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది. మనకు నరకంలో ఉన్న అగ్నికి ఈ భూమి మీద మనకు కనిపించే అగ్నికి చాలా తేడా ఉంది. భూమి మీద మనకు కనిపించే అగ్ని ఏం చేస్తుంది? కట్టెలు పెట్టామనుకో బూడిద చేస్తుంది, ఇంకా రాళ్ళు వేసినా సరే బూడిద చేస్తుంది. కానీ నరకంలో ఉన్న అగ్ని అది కాల్చే అగ్నే కానీ దహించే అగ్ని కాదు. మీకు అర్థమవుతుందా? నరకంలో ఉన్న అగ్ని నేను ఎప్పుడు కాలుస్తూనే ఉంటుంది తప్ప బూడిద చేయదు. నీ దేహం బూడిద కాదు, నీ దేహం అట్లాగే కాలుతూనే ఉంటుంది. అవే మంటలు వస్తూనే ఉంటాయి, కాలుతూనే ఉంటుంది, కానీ బూడిద మాత్రం కాదు. అట్లాంటి నిత్య నరకం ఉంటుంది. నీ జీవితంలో నువ్వు దేన్ని ఎంచుకుంటావు ఒకసారి ఆలోచించు. నిజంగా తెలివి కలిగిన వాడివైతే ఏం చేస్తావు? 1 గంట ఈ జీవితం ఎట్లాగైనా సరే కష్టపడు, ఇబ్బంది పడి, నిందలు పడి, అవమానాలు పొంది అయినా సరే ఈ గంట దేవుని కోసం బ్రతుకుతాను, మిగతా సమయం అంతా సంతోషంగా యుగాలు జీవిస్తాను అని తీర్మానం చేసుకుంటావు. తెలివి తక్కువ వాడివైతే ఇదే ప్రపంచం, ఇదే లోకం అని అనుకొని ఇష్టానుసారంగా బ్రతికి నిత్యత్వం అంతా నరకంలో ఉంటావు. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మ యొక్క విలువ అంత విలువైన ఆత్మ కాబట్టే దేవుడు దానికోసం నీ కోసం ప్రత్యేకంగా పోరాడుతున్నాడు. ఆయనే దిగొచ్చాడు. క్రిస్మస్ అనగానే మనం ఏమంటాం? క్రిస్మస్ అనగానే ఏమంటాం? యేసుక్రీస్తు పుట్టాడండి ఈ లోకంలో. ఎందుకు పుట్టాడు చెప్పండి? ఎందుకు పుట్టాడు? నిన్ను రక్షించడానికి. అంటే నీ ఆత్మ విలువ ఆయనకు తెలుసు కాబట్టి నీ ఆత్మను ఆయన రక్షించడం కోసం ఆయన నీలాగా ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధంగా జీవించి తన రక్తాన్ని కార్చి తన ప్రాణం నీ కోసం పెట్టాడు. ఆయన దేవుడు ప్రాణం బలి తీసుకునే అంత గొప్పది నీ ఆత్మ. మీకు అర్థమైందా? నీ ఆత్మ యొక్క విలువ ఎంత అంటే దేవుడే తన ప్రాణాన్ని పెట్టే అంత గొప్పది నీ ఆత్మ. అది నీకు తెలిస్తే ఎప్పుడు కూడా ఇక లోకం వైపు వెళ్ళవు, ఎప్పుడు కూడా చెడు వైపు వెళ్ళవు, దేవుని సన్నిధిలోనే ఉంటావు. దేవా, ఎంత విలువైన ఆత్మ నాకు ఇచ్చావు తండ్రి, ఇట్లాంటి విలువ ఇక లోకంలో ఎక్కడా లేదు నాయన అనుకుంటావు.